చెటా తొందరగా సామాగ్రిలు ఏమైనా ఉంటే గిన తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేసేయి. విత్ ఇన్ 5 minutesలో వచ్చేసేయి. అమ్మదే బెడ్రూమ్ ఇస్తాననింది. దానికేముందిలే, అవంతా మామూలులే. ఏమైనా అమ్మకి అట్లా 100-200 అట్లా పనులు చెయ్యొద్దు. మసాజ్ చేసే ఆమె వస్తుంది. ఎవరికి మసాజ్ చేస్తుంది? ఎవరికి మా చెటాకు మసాజా? నువ్వేందప్ప అంత గలీజ్ చేస్తావు బాబే? అంత అట్లా గలీజ్ అంత ఇట్లా చేసి నేను ఏం చేసినాడు? ఏందంత భయంకరంగా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు. హలో హలో అన్నా. చెటా ఏనా ఎక్కడున్నారన్నా? అదే ఇంటికాడ ఉన్నాము. ఏదో అందన్నా. అదేం మళ్ళీ ఏమా పోయింటివా? పోయానన్నా, హాస్పిటల్ వెళ్ళి. గట్టిగా మాట్లాడు చెట్టా, వాయిస్ వినపడడం లేదు. అంతేగా అన్నా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మీట్ అయ్యానన్నా. ఏమన్రీ? డాక్టర్ చూసి చాలా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది నీకు, అవునులే, కొంచెం సెట్ చేసుకోవాలి నువ్వు అనేసి అన్నాడన్నా. డిప్రెషన్ అంటనా? ఫుల్ అన్నా, మైండ్ కొలాప్స్ అయింది. అది నీకు ఇట్లే ఉంటే మాత్రము డేంజర్ లోకి వెళ్తావు నువ్వు అన్నా. అయ్యో, మళ్ళీ ట్రీట్మెంట్ చెప్పినాడా లేదా? చెప్పాడన్నా, వీక్ లో మనకు నచ్చినట్టుగా ఉండాలంటున్నాడన్నా. ఎన్ని డేస్? వీక్ లో 2 అన్నాడు. మళ్ళా ఇంకా ఇంప్లిమెంట్ చేయకూడదా? ఎక్కడన్నా ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే ఇంట్లో చిన్న ఇల్లు కదన్నా, కష్టం అవుతుందన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. బయట ఆడికైనా వెళ్దామంటే వద్దన్నా. వద్దులే, బయట అదే నా ఆలోచిస్తానన్నా. ఇదేనా ఇదే? మీకు చెప్తే మీరు చెప్తారు కదన్నా. టవర్ క్లాక్ దగ్గరికి పోయేది. అదే తిన్న ఎవరొద్దన్నారు ఆయన గుడి. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అదే కదా అబ్బా, అర్థం అంటే నీకు ఇప్పుడు నీ రిక్వైర్మెంట్స్ ఏం కావాలా నీకు? నేను వీక్ లో నేను నాకు నచ్చినట్టుగా ఉండాలన్నా, ఫుల్ హ్యాపీగా ఉండాలన్నాడు డాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఎట్లా ఒక బెడ్రూమ్ సరిపోతుందా? బెడ్రూమ్ సరిపోతుందన్నా. నాకేముందన్నా, చిన్న బెడ్రూమ్ అంటే సరిపోతుందన్నా. ఓన్లే బెడ్రూమ్ చెప్తా. సరేలే, మళ్ళా ఒకసారి చేస్తాను, నేను ట్రై చేస్తా. ఎవరిదైనా కానీ ఉన్నాయేమో, ఎవరైనా బెడ్రూమ్స్ ఉంటే కన్నా మన ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఎవరైనా యాడైనా ఉంటే అట్లాంటివి ఏమైనా చూస్తా. సరేలే బెడ్రూమ్ చెప్తా. సరేలే చెట్టా, నేను చెక్ చేసి చెప్తా నీకు. అది దానికేముందిలే చెట్టా, సాటి మనిషికి సాయం చేయడంలో తప్పేముంది. బెడ్రూమ్లు ఎవరికైనా కావాలంటే ఇస్తా అంట నేను. అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉండి బెడ్రూమ్ ఇచ్చేస్తావా? సరిపోదు కదా, మాకు లేదే, ఒకటే కదా ఉండేది. ఇచ్చేయండి, మీరు హాల్లో పడుకోండి. హాల్లో పనుకోవచ్చు కానీ ఆ రూమ్ లో ఎంజాయ్ చేస్తాడు. ప్లానింగ్ ఎంజాయ్ కాదు, మళ్ళీ ఎందుకు బెడ్రూమా? మళ్ళీ బెడ్రూమ్ వేయాలరా? అసలు అర్థమైందా చెప్పురా? ఏంది ఫోన్ లో మాట్లాడుతున్నాడు? ఏంది? చటాకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏందంటే లోన్లీనెస్. ఏమిది? అంతా షుగర్ ఇవి. నువ్వు తిన్నందుకు కాదు, షుగర్ మూసే పోతా అంటే అన్నా నేను. అట్లా నాకు షుగర్ తింటేనే ఎట్లా. సరే కానీ అదంతా ఎందుకు,
ఎట్లా బా ఎవరు నడుదాము ఎవరు దానవీర ఫస్ట్ ఏంది వాడు మాట్లాడిండేది నాకు అర్థం కాలే. నువ్వు ఏందో బెడ్రూము అంటానావు, అది ఏంది అసలు సమస్య ఏంది? సమస్య ఏం లేదమ్మా, అది ఆ పిల్లోడు డిప్రెషన్ లేకపోయినాడు అంతా, అంటే బాధ ఉందబ్బా. ఏమో ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పు మనము మా అంటే హెల్త్ ప్రాబ్లమే, సైకలాజికల్, ఫిజికల్గా కాదు, సైకలాజికల్ మెంటల్గా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్. సో దానికి సైకాట్రిస్ట్ దగ్గరికి పోయినారంట. సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే చెప్పు అతను ఏం చెప్పినాడు, నువ్వు నీ భావోద్వేగాలు అన్నీ అట్లా కంట్రోల్ చేసుకొని అట్లా ఉండద్దు బాబు, ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు, నీకు ఏ దాని మీద నీకు దిగులుందో, ఏ దాని మీద నీకు నాకు అది దక్కలేదే అనేది ఏం బాధ ఉంటే అది నువ్వు తీర్చేసుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్గా డిప్రెషన్ పోతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు వచ్చేది, ఇప్పుడు నీకు సీరియల్ లేకపోవాలనే ఆశ ఎన్ని రోజుల నుండి ఉండే, ఇప్పుడు సీరియల్ లేకపోయినాక నీకు ఇప్పుడు ఎట్లుంటుంది, ఒక ఆనందం వస్తుంది కదా లోపల, పువ్వు వికసించినట్లా. ఎందుకు నాయనా పువ్వులు వికసిస్తాయి, పారిజాతాలు వికసిస్తాయి, అది వద్దులే. పారిజాతాలు వికసించేది కాదు, ఒక హ్యాపీ ఫీలింగ్ నీకు వచ్చిందే లేదా నాయనా? సరే, నా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టు, అదేందో సోది చెప్పు. అదే అమ్మా, ఇప్పుడు చటాకి వారంలో ఒక 2 days అన్నా ఇన్స్పైర్ కావాలంట. చట ఇన్స్పైర్ అంటే అదే నచ్చినట్టుగా నీకు నువ్వే కోటలు కట్టాలి, అది ఏదమ్మా సాంగ్ అది? సరేలే ఉండు, ఆ పాప బాగుపడుతుంది అట్లా పాటలు తెలుసా? చెప్పమ్మా గట్టిగా. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి, ఇదో పెద్ద పిచ్చి రైటర్, నువ్వు పిచ్చి కుంట్లక్క. ఏంది రైడర్ నీకు తెల్లగా వచ్చింది పొడలాగా? రే చూసుకో ఒకసారి. ఏందొచ్చింది పొద్దు గడ్డమ్మా? గడ్డంతో కట్ చేసుకునేటప్పుడు అట్లా కట్ చేసింట, డబ్బులు మిగిలించుకునేకి ప్యాచ్ వర్క్ అంతా సరిగ్గా కట్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గరికి పోతే 100 రూపాయలు 200 రూపాయలు, అదే నేను కట్ చేసుకున్నాను అనుకో. నమస్కారం అప్ప, మా నాయన నేర్పించిన టాక్టిక్స్. మీ నాయన ఎప్పుడు చేయలేదు అట్లా, ఎప్పుడు షాపులకే పోతాను. నీతో గోకిస్తాను కదా, నేనెందుకు గోకుతాను? నేనేమన్నా షాప్ పెట్టుకున్నాను. సరే గాని ఇప్పుడు ఎవరైనా దయాహృదయములు చెటా ప్రాబ్లం ఏంది? అదేమ్మా, ఇప్పుడు చటా యువర్ థింకింగ్ ఇండివిజువల్ గా సేపు రూమ్లో అదే చెప్తానులే, ఒక రూమ్ కావాలంట. ఆ రూమ్లో ఆ పిల్లోడికి కొన్ని ఇప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్లోకి నువ్వు పోవాలనుకుంటున్నావు, అట్లాగా నీకు అర్థం ఎలాగ చెప్తా. ఇప్పుడు ఫామ్ వద్దులే, నీది వద్దులే, నాదే చెప్తాను. ఇప్పుడు నాకు ఏమిష్టము, ఫాము, నేచరు, కుక్కలు, బర్రెలు, గొర్రెలు, నాటికోళ్ళు, అట్లా అవన్నీ నాకు ఇష్టం కదా. అంటే తినే కోసం కాదు కోళ్ళు అనే దాన్ని. ఏమో ఆ పాపని అడుగు, నాకు తెలియదు ఆ పాపకి ఏమి ఇష్టమో. సో ఇప్పుడు నేను పోయి భూమి కొనాలంటే నాకు 1 కోటి రూపాయలు కావాలా, భూమి ఫెన్సింగ్ వేయించుకోవాలంటే ఇంకొక 5 కావాలా, బోర్ వేయించుకునే 1 కావాలా. సో అవంతా యాట్ నుండి వస్తాయి. కానీ నాకైతే కోరిక ఉంటుంది కదా, అందుకు నేనేం చేస్తా, మన వాళ్ళది ఎవరిదైనా ఉందనుకో, దాంట్లోకి పోయినామా భూమి దగ్గరికి, హ్యాపీగా ఆడు ఉన్నామా, హ్యాపీగా అనుభవించింది వాందే, ఆ పూటకి వాందే అంతే కదా. సో ఆ కాన్సెప్ట్తో ఏమవుతుంది, సైకలాజికల్గా నాలో ఉన్నోడు సాటిస్ఫై అవుతాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నాకు డిప్రెషన్ బాధ రాదు. ఇప్పుడు నువ్వంటే సీరియల్లో ఛాన్స్ వచ్చింది, పోయి చేసినావు, వచ్చేసింది. అట్లా కాదు, నీకు అర్థమయ్యాక చెప్తాను. సో ఇప్పుడు చటాకి కూడా పాపం ఏం కోరికలు ఉన్నాయో, చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. నాకు ఓన్గా ఒక బెడ్రూమ్ ఉండాలా, నాకు పర్సనల్గా నాకు సిస్టమ్ ఉండాలా, కట్టించే కష్టం కదా. అవును ఉండు ఒక పాయింట్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా పెద్దది ఇల్లు, 3 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంది, కిచెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు రూమ్ వాడు యూజ్ చేసుకోమను. లేదమ్మా, 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఉన్నాయి.
మూడు ఉన్నా కానీ పాపం వాళ్ళ డాడీ కష్టపడతాడు. డాడీకి మదర్కి ఒక బెడ్రూమ్ ఉండాలా కదా, ఉండాలా లేదా? ఉండాలా కదా. తమ్మునికి ఒక బెడ్రూమ్ ఉండాలా లేదా? ఉండాలా కదా. సిస్టర్కి ఒక బెడ్రూమ్ ఉండాలా లేదా? ఉండాలా కదా. ఇంకా అప్పుడు చటాకి బెడ్రూమ్ లేదు కదా. అంటే ఏంది, చటా నచ్చినట్లు ఉండడానికి ఇప్పుడు కూడా ఉండొచ్చు వాళ్ళతో పాటి, కానీ నచ్చినట్టుగా ఉండాల. డిప్రెషన్ పోవాలా అంటే ఆ పిల్లోడు ఎట్లుండాలో మనకి ఏం తెలుసుమా? ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేనున్నా, ఓకే, నాకు పడుకోవాలనుకున్నప్పుడు బెడ్ అంతా యాక్చువల్గా నాకు ఎట్లా ఇష్టము, మొత్తం బెడ్ అంతా ఇట్లా నాదే అన్నట్లు ఇట్లా పనుకోవాలంటే ఇష్టం నాకు. మామూలుగా కుదరదు కదా ఎప్పుడు అట్లా. ఎప్పుడో ఒకసారి మనకు కుదిరినప్పుడు అబ్బా ఎక్కడికైనా ఊర్లోకి పోయినప్పుడు అప్పుడు నాదే బెడ్ మొత్తం అంతా నాదే అనుకో అనుకుంటా. అంటే పెళ్ళాం ఎప్పుడెప్పుడు పోతుంది అని కాసుకుంటావా? అట్లా కాదు, కాన్సెప్చువల్ వైజ్ ఎంజాయ్ కాన్సెప్చువల్ వైజ్ చెప్తాను చెమ్మెలి. ఇప్పుడు ఏమి ఇప్పుడు ఆ పిల్లని వేడని రూమ్ ఆ పిల్లోనికి ఎక్కడ బెడ్రూమ్ కాదు, ఒక 2 రోజులు 3 రోజులు ఆడన్నా రూమ్ తీసుకోమను కదా. అంటే ఏడైనా రూమ్ తీసుకోవాలంటే మనం దాని డబ్బులు ఖర్చు అవుతాయి కదా. బయట 2000 6,000 అవుతాయి కదా. జబ్బు నయం కావాలా, కోరికలు తీరాలా, ఎంజాయ్మెంట్ చేయాలా, మళ్ళీ రూమ్ డబ్బులు కాకూడదు. బెడ్రూమ్ లో ఏంది కోరిక? ఏమో నన్ను అవన్నీ మనం అడుగుతామా? ఇప్పుడు ఏదో పిల్లోడు ఏదో పాపం నాకు బెడ్రూమ్ లేదు అని బాధపడుతున్నాడు. మళ్ళీ ఆ మాట అడిగినప్పుడు బెడ్రూమ్ వేయాల చేట అని అడిగి ఉండాల్సి చెప్తే కదా, జస్ట్ టైం స్పెండ్ చేసే బెడ్రూమ్ లో అంతే. ఊరికే ఉంటాడు నాదే ఏమైనా పాటలు పెట్టుకొని అంతే, సాంగ్స్ పెట్టుకొని ఏమైనా అట్లా డాన్స్. ఇప్పుడు ఎట్లా హ్యాపీగా ఉంటాడు రా, బజారు కూర్చోపోయినా కూడా ఆడ కూడా పెట్టుకొని ఇట్లా 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 అంటాడు. కానీ డిప్రెషన్ నీకు సొంతం ఇల్లు బాడిగిల్లు కాదు. బుద్ధి ఉందే మీకు? అర్థమవుతుంది నేను ఏం చెప్తాను? మీకి అనద్దు, మీకి అంటే మీ ఇద్దరికి. మళ్ళీ తిక్క లాడ్జ్లకు పోవచ్చు కదా. ఇప్పుడు లాడ్జ్లకు పోయేది నువ్వే అని చెప్పల్లా, నువ్వేం చెప్పాలా? లాడ్జ్లకు పోయేది మా డబ్బులుంటే ఆ పిల్లడు పోలేడా? మళ్ళీ లేవు కాబట్టే కదా ఈ క్వశ్చన్లు అంతా వస్తాండేది. ఇప్పుడు నా ఇంట్లో నువ్వేం చెప్పాలా? పుట్టకోసి నాకు 2 బెడ్రూమ్లు ఉంటే నేను ఈలేనా? వాళ్ళ ఇంట్లో పనుకోవాలని నువ్వేం చెప్పాలా? వాళ్ళకి తెలుదా వాళ్ళ ఇంట్లో పండ పెట్టుకోవాలా అని? అంటే అవన్నీ ఆప్షన్స్ లేవు. వద్దు, నీ బెడ్రూమ్ వద్దు. ఎందుకంటే నీ బెడ్రూమ్ ఏమైతుందంటే మంచం ఎక్కితే మంచం అరిగిపోతుంది, బెడ్ ఎక్కితే బెడ్ అనిగిపోతుంది. నీదంతా నీ చెప్తాను కదా, నీవంతా పాత చింతకాయ పద్ధతులు యాడో ఉన్నావు. ఏదో గోరీ కొట్టుకొని బెడ్లు మనం మిందే వెళ్ళిపోతాం అన్నట్టు తెలియడం లేదు నీకు. మనుషుల్ని వస్తువుతో కాదు, వస్తువు కన్నా మనిషి అతీతం అనేది నువ్వు ఆ లాజిక్ మిస్ అవుతున్నావు. అందుకే వేరే వాళ్ళని ఎవరిని అరేంజ్ చేసుకుందామా అని చూస్తాను. జస్ట్ మా ఊరికే పోతాడు ఏదో బెడ్రూమ్ లో. ఆ పిల్లోని అల్ప సంతోషి లాగా ఆ పిల్లోని వర్క్ ఏదో ఉంటే ఏమైనా చేసుకుంటాడు. ఒక రోజా 2 రోజులు అంతే రూమ్ లో ఉండమను. ఏందుంటుందమ్మా రోజంతా కూడా వద్దమ్మా, నువ్వు బాధపడద్దు. మళ్ళా నువ్వు ఫీల్ అయ్యేలాగైతే వద్దు. ఎందుకంటే చూడు, నువ్వు కాకుంటే చెప్పు, చింతకాయ మాటలు మాట్లాడద్దు. మళ్ళా ఎందుకు మాట్లాడతాను? నేను 2 రోజులు 1 రోజు కదా ఉండమని అన్నాము, అంతవరకు మీరు ఉండండి. ఆడ పనుకో అమ్మా. అమ్మకి ఏం ఆ బెడ్ నీకు ఇప్పుడు నువ్వు ఆడ నీకు ఆ బెడ్రూమ్ కల్లా, ఆ బెడ్రూమ్ కల్లా, ఈ బెడ్రూమ్ కల్లా మామూలుగా నువ్వు ఉండడానికి నీకు ఇప్పుడు చటాన్ని ఆ రూమ్కి వెళ్ళనే నీ ఇష్టము. నీకు ఆ రూమా ఈ రూమా? ఆ రూమ్ అస్సలు ఉండదు. ఓకే, ఈ రూమా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే, వాళ్ళు ఇది పోవడానికి రావడానికి దగ్గర ఉంది. మేలు నీళ్ళే అమ్మాయి ఏమి ఇప్పుడు ఓకే కదా. ఇంతవరకు నన్ను అంటివి అవన్నీ వదిలేయి, అది అప్పుడు. పచ్చడి ఇప్పుడు ఓకే కదా, బిడ్డరిగిపోతుంది అని ఇప్పుడు ఓకేనా? నాకే పెడుతుంది కదా. నేనే ఇప్పుడు కూడా నీకు వద్దంటే వద్దు, నాదేమి వేరే వాళ్ళది ఎత్తుక్కుంటాము. ఆ పిల్లోడు ఉన్నంత వరకు ఉన్నాయి. ఏంటంటే ఆ పిల్లోడు గందరగోళం చేస్తాడు, సౌండ్లు పెట్టుకుని సౌండ్లు చేసేది. మీరు ఉండండి, నాకు ఉండమను. 1 రోజు 2 రోజులు ఇట్లా పెట్టుకుంటే ఎందుకే వర్షం అయిపోతాడు.
ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే అది ఇంట్లో చూస్తానే అనుకుంటారు. చెటా తొందరగా సామాగ్రిలు ఏమైనా ఉంటే గిన తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేసేయి. విత్ ఇన్ 5 minutesలో వచ్చేసేయి. అమ్మదే బెల్లం ఇస్తాననింది. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. దానికేముందిలే, అవంతా మామూలులే. ఏమైనా అమ్మకి అట్లా 100-200 అట్లా పనులు చెయ్యొద్దు. అట్లా పనులు దయచేసి నువ్వు అట్లా పనులు అయితే చేయొద్దు చెట. నువ్వు 100-200 ఇచ్చేవి అట్లా పెట్టుకోవద్దు దయచేసి. ఓకే చెప్తాను నేను, నువ్వు తప్పుగా అనుకోవద్దు నన్ను. ఓకే చెట, తొందరగా వచ్చేసి. ఓకే సామాగ్రితో ఆనందం చూసే ఆవిడ అట్లుంటుంది మా నాతో యాదైనా కానీ. నువ్వు పెట్టుకోపో. ఇంకోటి ఐడియా చెప్తా, ఇంతవా చెప్పు. ఆడ ఆయనలు ఇచ్చేసి వచ్చి మీరు అనుకోండి. లేదు మా, అది ఎందుకంటే చెప్పు నీకే అర్థం కావడంలే. అది ఫస్ట్ ఫ్లోర్ పాతిండ్లు, అది పాతిండ్లు బుడుక్సు. తెలివితేటలయితే బాగా ఏం తెలివితేటలు ఏదో పెద్ద నా చింతకాయ పచ్చడంట బెడ్ అరిపోతుందంటే నాది. మళ్ళీ నీ బుద్ధి ఏమనల్లా ఎంజాయ్మెంట్ చేసుకునేకి పాతిండ్లు కొత్తిండ్లు గల్లా. నీకు ఏమైతుంది ఇప్పుడు? మంచము కదిలితే బై మిస్టేక్ గా ఇరిగి కింద పడితే ఏది నోటుకొస్తే అది మాట్లాడక నీకు అర్థమైతుందే? అసలు నాకు డౌట్ వస్తుంది, మంచం ఇరగచ్చు పో అంటాను. ఏంది నువ్వు అనేది? అంటే నాది చిన్న మంచమ్మా, నాది పద్ధతి. నీ మంచమే అది కూడా సేమ్. లేదు మా, నీది డబల్ గేజ్, మాది సింగిల్ గేజ్. మాది పరుపు కూడా చేపించింది నేను. సరే పరుపు బాగాలేదమ్మా. మేము పరుపు వాడము. చిన్న పరుపు ఉంటుంది మాకు. అది ఎక్కువ వెయిట్. మా పరుపు శాశ్వతమా? చెప్పు. నాకు శాశ్వతమే. అశాశ్వతమైన వాటి కోసం శాశ్వతమైన దానిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. అక్కడ కష్టం లేదు. 20,000 పరుపు నాకు అదే ఎక్కువ. మీరు కొన్ని ఈ టోటల్ గాడి బయట పడిపోయాడు పాపం. సూపర్ అన్న, థ్యాంక్ యూ నా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేన్నా. రూమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నా. హ్యాపీ. ఓకే పండగ చేసుకో. ఏందిరా పూలేంది ఎత్తుకొచ్చుకున్నాడు? ఏమో లేమో, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చెప్పేది నువ్వు ఉన్నావు, పెద్ద వేసుకుంటావా లేదా? మామూలుగా జుంకీలు. బాబే ఎందుకు బాబా అవన్నీ ఎత్తుతానావు? వద్దు ఎందుకు ఎత్తుతానావు? అట్లా కాదు, మామూలుగా చెప్తాను. ఇప్పుడు నాకేం చెప్పద్దు, నాకేందో చేసేటట్టున్నావు. ఇప్పుడు ఆ పాప ఉంది, ఆ పాప బట్టలన్నీ ఒకే టైప్ వేస్తుంది, చీరలు కట్టదు. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నైటీలు అంటే ఇంట్రెస్ట్. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఉంటుంది. డ్రాయర్లు అంటే ఇష్టమా? ఇప్పుడు నాకు నేచర్ అంటే ఇష్టం, నీకు నైటీలు అంటే ఇంట్రెస్ట్. ఆ పాపకు ఒక టైప్ ఇంట్రెస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏమో ఎక్కువ వేసుకుంటా అంటే నువ్వు ఎక్కువ అట్లా చూపిస్తాంటావు. అంతేగా. ఇప్పుడు అనుకోకుండా పెట్టావు కార్యక్రమం. మేము ఇప్పుడు మళ్ళీ చీర కట్టుకొని సోక్ చేసుకొని కూర్చోల్లా, ఆ పూలు పట్టుకొని వస్తాడు. అది ఏమైనా తేడాలు జరిగినాయనుకో 2 కాళ్ళు ఇరగదీస్తా నీకును వాడికి ఇద్దరికి. ఏమి హాయిగా నిద్రపోతావు? ఇంకా రూమ్లోకి పంపించేసినానులేనే. అంతేగా. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఫీల్ రావాలా అని చెప్పేసి ఊదిగడ్డలు తీసుకొని వచ్చిన అంటిద్దామని. సో ఫీల్ ఉండాలని చెప్పేసి శోభనం డెకరేషన్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఇంకా ఫీల్ రావాలని కొన్ని ఐటమ్స్ తీసుకొని వస్తాం.
ఏదో తేడాగా ఉందేంటి? ఏమి ముద్దగడ్డలు వాసన వస్తుంది. వద్దా ఆడే చేద్దా ఇట్లా ఒక నిమిషం ఇద్దా అవి ఏమ్మా స్వీట్ బాక్స్ ఆడబెట్టు అమ్మా పట్టు స్వీట్ బాక్స్ ఆడబెట్టు నేను పెడతా. అప్పు వద్దు వెళ్ళిపో బయట ఈ పంకిన్ నువ్వు అవన్నీ ఎత్తుకొచ్చినావు. పంకిన్ సీడ్స్ ఆడబెట్టు స్వీట్ బాక్స్. అప్పా అవన్నీ మీకు మేపే కాదు తెచ్చుకోండి. లేదు మేబే కోసం కాదు నాకు అర్థం కాలే ఏంది ఇట్లా వద్దు ఆడ చూడవద్దు. వామ్మో ఏంది ఇదంతా? ఏంది నువ్వేందప్ప అంత గలీజ్ చేస్తానావు బాబీ? ఏమైంది అంత అట్లా గలీజ్గా అంత ఇట్లా చేసి నేను ఉంది ఏం చేసినాడు ఏందంత భయంకరంగా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు. ఏంది విష్ణు ఇదంతా? స్మెల్ పోతుంది. ఏంది బాబీ? ఏంది ఏదో శోభనానికి చేసినట్లు చేసినావు రెడీగా. అంతేగా. నువ్వేం చేస్తున్నావు? దయచేసి చేయద్దప్ప నేను చూస్తే ఆడ నా సెల్ ఉంటుంది తీసుకొని రా బాబు నిమిషం పద్దు చెప్తా మా ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు ఏమైంది ప్రాబ్లం ఏంది అసలు ఏంది ఇవన్నీ కూర్చోచేదా ఏంది ఇదేమన్నా శోభన? ఏంది విష్ణు? ఏంది పూలు ఏమి ఏంది? ప్రాబ్లం పూలు ఏంది ఏంది? అర్సద్దండి అర్సద్దు స్వీట్లు ఏంది? అర్సద్దు ఏమి ప్రాబ్లం ఏంది ఏమైంది ఇప్పుడు ఏమ్మా నీట్గా మాట్లాడుకుందాం ఏమైంది సెల్ అసలు తీసుకో ఏంది పూలేంది అగరబత్తిలేంది స్వీట్లు ఏంది అడుగు స్వీట్లు ఎత్తుకొచ్చి పెడతావు అవునమ్మా ఏమి మామూలు ఫార్మాలిటీస్ ఏంది ఫార్మాలిటీస్ ఏమి ఇప్పుడు ఏంది శోభనమా? శోభనం ఎందుకుమా మళ్ళీ ఇవన్నీ శోభనానికే కదా ఇట్లా వేస్తారు. శోభనం కాదు ఇట్లా వేస్తారు అట్లా తెచ్చి అది పెడతారు. మంచి స్మెల్ వచ్చేకి అది ఏమి స్మెల్ మంచిగా వచ్చేకి పూలు పడుకున్నప్పుడు బాగుండేది. నాకేందో తేడాగా కనపడతాను. స్వీట్ బాక్స్ రాత్రి ఒకవేళ ఏమైనా స్వీట్స్ తినాలనిపిస్తే స్వీట్స్ తింటాను. అదేంది ఆ డబ్బా ఏంది? అది అశ్వగంధ డిప్రెషన్ కూడా ఉండకుండా మింగుతారా? డిప్రెషన్ పోతుందంట. ఇవి నావిలే కాదు. చెప్పు అసలు ఏందో తేడాగా కనపడుతున్నదే. ఏంది విష్ణు చెప్పు విష్ణు ఇక్కడ. ఏందమ్మా ఏమైంది అసలు ఏంది బావి నాకు అర్థం కాలే. నువ్వు రూమి అంటే ఏంది బావి ఇట్లా నాశనం చేస్తాను? ఏంది లేదు చూడు వల్లే చెప్తా ఏమీ లేదు. మీ ఇద్దరికి కాదు 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 తప్పుగా అనుకోద్దు ఏం లేదు. ఇప్పుడు చటా తేడా ఇది అన్నట్లు నాకు ఏందో డౌట్ వస్తుంది. తేడాగా మాట్లాడుతున్నారు. అట్లా కాదమ్మా ఇప్పుడు చటాకి మ్యారేజ్ కాలేదని చెప్పి కొంచెము టెన్షన్ ఉంది కదా అంటే డిప్రెషన్ ఉంది. సో దానికి పెళ్ళిదే ఉంది నీకు డైరెక్ట్ అంటే అర్థం కాలే. ఇప్పుడు పెళ్లి కాలేదని దిగులుంది మా చటాకి. దిగులుంది నువ్వు ఏడన్నా ఆ దిగులు పోగొట్టడానికి ఇప్పుడు ఆ పిల్లని చూసి పెళ్లి చేసి అదంతా టైం టేకింగ్ పని. ఏహే నాకు మెంటల్. చెప్తా అర్థమైతే చెప్తా సీరియస్ కాదు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే పాప ఎతకల్లా పాపకు ఊకే కాల్లా ముహూర్తం చూడల్లా ఎంగేజ్మెంట్ అయిపోల్లా కార్డులు కొట్టియల్లా మళ్ళా తర్వాత పెళ్లి ఫిక్స్ చేయాల పెళ్లి అయిపోయినాక ఇప్పుడు ఇవన్నీ ఉండు అయితే ఇప్పుడు అవన్నీ కాకోకుండా ఆడన పిల్లని ఎత్తుకొచ్చినారా? ఆహా పిల్లని ఎత్తుకరాలేదు. లేపుకొచ్చినాడు. అయ్యో పిల్లని ఎత్తుకరాలేదు. ఇప్పుడు ఎవరినైనా చెప్తా లేపుకొచ్చినాడా ఏం గతి? అట్లా కాదు నేను చెప్తా నువ్వు నాయనా అట్లుంటే ముందే లేదు చెప్పు. బయటికి వెళ్ళిపో. తప్పుగా అనుకోద్దు. పాలున్నాయి పెద్ద ఇంట్లో అబ్బా మామూలు పాలున్నాయి. అబ్బా పాలు లేవు తొక్కలేదు కూర లేదు. పాలు లేకోకుంటే మానలేదు పర్లేదులే కానీ నువ్వు చాలా ఫిక్స్ అయినట్లున్నదే. గ్లాసులో మనం నేనేమో అట్లా పనులు చేయండి. ఏమన్నా శోభనానికి అరేంజ్ చేసేకి ఏమన్నా మమ్మల్ని పెట్టుకున్నారా మనుషుల్ని? అయ్యో తప్పుగా అనుకోద్దు. పోలే నువ్వు చెప్పింది ఒకటి చేస్తాను. ఏంది నాకు అప్పుడే పూలు పట్టుకొని వస్తేనే నాకు తేడా అనిపించింది. పూలు తెచ్చుకుంటాడు పంచ కట్టుకొచ్చుకున్నాడు. హలో దగ్గద్దు దగ్గుని సంతగా పంపిస్తా. అడ్రస్ వాట్సాప్లో షేర్ చేస్తాను చూడండి. వచ్చేసేయండి అమ్మా. ఎవరు చెప్తా
స్మెల్ చూడండి. వెళ్ళిపోతుంది ఒకసారి పండ్లు చూడు నాయన, బయట పెట్టి అట్లా నోరు తెరుచుకొని ఎట్లా ఏమీ లేదమ్మా. ఆడ ఎవరు చెప్తా డిప్రెషన్ పోయి ఎవరిని పిలిపిస్తావా? నాకెందుకు కొడతావులే మంకు నా కొడక, విధవ నా కొడక, తప్పుగా ఆలోచించాడు. నా కొడక డాక్టర్ ఏం చెప్పినాడు అంటే డిప్రెషన్ పోవడానికి నీ తలకాయ విను. ఎందుకు సీరియస్ అవుతున్నారు? గంటకో మాట మాట్లాడు. నువ్వు సైలెంట్ చెప్పు. అవన్నీ ఇసురుకుంటే ఏంది లేదు, ఏమి లేదు, ఏమి లేదు. అవన్నీ అంటే వెంటనే పంపించేస్తాను బయట. అట్లా కాదు, ఫీల్ రాళ్ళ వీళ్ళకి. అందుకు అమ్మాయిని పిలిపిస్తా. అమ్మాయి కాదు వస్తాండేది, అమ్మాయి మసాజ్ చేసే ఆమె వస్తుంది. ఎవరికి మసాజ్ చేస్తుంది? ఎవరికి మా చెటాకు మసాజా? డిప్రెషన్ పోవాలంటే నీకు ఇప్పుడు ఆ పిల్లోనికి పెళ్లి కాలేదు నాకు ఓకే అనే ఫీల్ ఉంది. ఇప్పుడు అందుకు దానికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చాయమ్మా నేను చెప్తాను, ఆ ఫీలింగ్లు అన్ని పోగొడుతుంది. అట్లాగా తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు జస్ట్ చటా ఏం చేస్తాడు, నువ్వు అవి దారం ఉంది కదా, దారంతో ఇది కట్టుకొని వచ్చినావంటే చేతికి కట్టుకుంటాడు. అట్లా కాదమ్మా, నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఈ రాధ ఎవరికి అట్లా పనులు చెయ్యదు. నీకంటే కొడుకువి మెంటల్లా కొడుకు చేస్తాను ఇవన్నీ. ఏమి లేదు నాన్న, నువ్వు ఒక్కసారి పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసి ఆలోచించు. కోపంలో ఉండేదానికి నువ్వు కూల్ అవుతావు. ఇప్పుడు ఏమి లేదురా, ఇప్పుడు ఫస్ట్ నైట్ నాకు అయితాంది, నాకు పెళ్ళి అయిపోయింది, నా భార్య వస్తుంది, ఓకే, అమ్మ వచ్చేసి అత్తలాగా పంపిస్తాదన్నమాట. ఇప్పుడు ఆ పాపని చెప్పు తీసుకొని కొడతా, నానబెట్టి కొడతా. ఆ పాపని గ్లాస్ లో పాలు ఇచ్చి తప్పుగా తీసుకోవద్దు. తప్పుగా అనుకోవద్దు. అట్లా కాదు, డాక్టర్ ఏం చెప్పినాడు అన్న చెప్పినాడు ఇవన్నీ నీకు పోతాదమ్మా. ఏమి లేదు, ఇప్పుడు ఆ పాప ఆర్టిస్ట్ అమ్మా, ఆర్టిస్ట్. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఏం చేస్తావు తెలుసా, నువ్వు కూడా ఒక ఆర్టిస్టే. నాకేం కర్మ పట్ల అట్లా చేసే ఆర్టిస్ట్ ఇవన్నీ కర్మ కాదు. నువ్వు ఆ పాప పంపిస్తా చెప్పేది నేను చెప్పేది సరే విను. నువ్వు ఏమీ చేయొద్దు. నువ్వు ఆ పాపని పంపిస్తానే ఆ పాప వస్తుంది. చెటాను ఆ పాప ఇక్కడ కూర్చుంటారు. ఊరికే అట్లా చెట ఆనందంగా మాట్లాడతా. విన్నమ్మా, నువ్వు కావాలంటే ఇది నీకు ఓపెన్ చేసి పెడతాను, చూస్తాను. లేకుంటే మన ఇప్పుడు నేర్చుకో. ఇదిగో ఊరికే నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఆ పాప వెళ్ళిపోతుంది. ఊరికే అట్లా గ్లాస్ పాలు ఇచ్చేసి చెటాకి వెళ్ళిపోతుంది ఆ పాప. విత్ ఇన్ సైకియాట్రిస్ట్ దగ్గర నర్స్ ఉంటుంది. ఆ నర్సే వచ్చి జస్ట్ పాలు ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతానే చెట హ్యాపీగా ఈ రోజు ఆనందపడి ఒక్కడే వెళ్ళిపోతాడమ్మా. పాలు తాపిచ్చి పనుకోబెట్టి జోగొట్టదా? బాగుంటది కదా మా కాలు విసుకదా? అవన్నీ బాగుంటది కదా. లే నా కొడక జస్ట్ నా కొడక నీకు ఏం లేదు, తలకాయ తిరుగుతుందలే. డిప్రెషన్ కోసం డిప్రెషన్ పొందా ఎవరు ఇట్లాంటివన్నీ కనిపెట్టింది? సైకియాట్రిస్ట్ చెప్పినాడమ్మా. ఎవరు వాడు? పోదాంరా పోయే ముందర ఇవి సర్దుకుంటున్నాడు పూలు మా ఇట్లా కట్టుకొని రా. ఇట్లా వాళ్ళు ఊహల్లో తెలిపోవాల్సిందే. టెన్షన్ పడద్దు, అంతా అయిపోయింది. సెకండ్ ఈ పూలు తీసుకొని పోయి దారప్ చెండు ఉంటుంది కదా, దారప్ చెండు చుట్టుకొని వస్తే చెట ఈడ ఈడ కట్టుకుంటాడు. ఎందుకంటే ఫీల్ అవుతాడు. ప్లీజ్ డిప్రెషన్ లేకపోతాడు. ఇప్పుడేం కింద పడుకోవాలా? నేను
స్వీట్ బాక్స్ కింద పండుకుంటాడంట బయటకు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి ఇద్దరు ఇంతకు ముందు ఇస్తారంటే కదా నేను ఏదో పాపము హ్యాపీగా రెండుసేపు పనుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను బయట బయట ఏం తలకాయ తిరుగుతుందా వద్దా నిజం చెప్పు పాండే మీకే రావద్దు అంత డెకరేషన్ వేస్ట్ అవుతుంది మా కాలు చేసినవన్నీ అవే మా డెకరేషన్ మాది ఏంటి డెకరేషన్ వేడం చేసుకొని ఎట్లమ్మా అట్లీస్ట్ స్వీట్ అన్నమ్మా ఒక్కడు టచ్ చేయకూడదు పా నువ్వు బానేనా ఏమ్మా నువ్వు పా బయట బయట పడుకోవాలా హ్యాపీ పడుకో అయ్యో అన్న నువ్వు కూడా బయట పోలే